ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. డానియల్ చాప్టర్ 2 and verse 47. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. The king answered unto Daniel and said, of a truth it is that your God is a God of gods and a Lord of kings and a revealer of secrets, seeing thou could reveal this secret. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు వినడానికి దేవుడు మన కృప చూపెట్టిన విధానం బట్టి పిల్లరా, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగము మనం వింటున్నప్పుడు మనకు ఏమి గ్రహింపవుతుందండి? ఒక అన్యరాజు ఆ దినాల్లో మరి ప్రపంచమునకు సూపర్ పవర్ బాబిలోన్ కింగ్డమ్, అలాంటి సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి రాజు పలుకుతున్నటువంటి మాటలు, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును. ఎందుకంటున్నాడండి ఈ మాటలు? పిల్లరా, ఇక్కడ దానియేలు యొక్క సాక్ష్యము ఆ విధముగా ఉంది. దానియేలు యొక్క జీవితము ప్రాక్టికల్గా రాజు చూశాడు. పిల్లరా, ఎవరిని కలిగి ఉన్నాడు దానియేలు అంటే? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, సజీవమైనటువంటి దేవుణ్ణి. ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడంటే దేవదేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, దేవుని యొక్క భయము జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. దేవుని యొక్క భయభక్తులు చెడుతనాన్ని అసహించుకుంటుందంట. పిల్లరా, ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి దానియేలు మరి దేవుని మహింపరచడానికి ఏం చేస్తున్నాడండి? తను తాను తగ్గించుకున్నాడు, ఇతరులను ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు నిలబడ్డాడు. నా ప్రియ సహోదరి, ఈ దేవుణ్ణే మనం పూజిస్తున్నాం, ఈ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. దానియేలు వల్లే మనము కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే పరమందున్నటువంటి దేవుని మహింపరుస్తామండి. రెండవదిగా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఈ లోకంలో యోగ్యమైన వారిగా నిలబెడతాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతున్నాడు. పిల్లరా, నా మట్టుకు నేను ప్రభువా నా సాక్ష్యం ఎట్లా ఉంది, దేవుని కొరకు ఎలాగా నేను నిలబడుతున్నాను అని నేను పరిశీలించుకుంటున్నాను. అలా పరిశీలించుకున్నట్లయితే పిల్లరా, మనము మన జీవితాలు దేవుని గణపరిచే రీతిగా ఉంటాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైన దేవా, మర్మములు బయలుపరిచే దేవా, అసాధ్యములు సాధ్యములు చేసే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, దానియేలు యొక్క జీవితము నేటి దినాల్లో మాకెంత అవసరం ప్రభువా. మా సాక్ష్యం ఎట్లా ఉంది, మా యొక్క జీవితాలు ఎలాగున్నాయి, మేము పరిశీలన బట్టి చూసుకోవాలి మీరు ఆశపడుతున్నారు. ఎన్నోసార్లు లోకంతో కాంప్రమైజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం. క్షమించండి ప్రభువా. తిరిగి మాతో మాట్లాడుతున్నారు. దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు, రుజువు చేసినాడు. ప్రభువా, మీ జ్ఞానం ఎంత గొప్పదో, మీ జ్ఞానంతో ఎలా కుటుంబాలు కట్టబడతాయో, ఎలాగ మనుషులు కట్టబడతారో, ఎలాగ ప్రభువా సామ్రాజ్యములు దేశములు కట్టబడతాయో, ఇలాంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి. మనం మీ చేతగా అప్పగించుకుంటున్నాం. మరొకసారి మీరు రుజువు చేసినారు, ఏదైతే మనిషికి అసాధ్యమో మీకు సాధ్యమని. ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మేము కూడా మా జీవితాలు దానియేలు వల్లే స్థిరమైనవిగా విశ్వాసంతో కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ ఈ దినమంతా కూడా మీ ఆత్మ ద్వారా, బలము ద్వారా, జ్ఞానం ద్వారా మమ్మల్ని నడిపించమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.